చేసిన వీడియోస్ ఎడిట్ చేయలేకపోతున్నాము. సో అందుకే ఇన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాము. సో డెఫినెట్లీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను హోమ్ టూర్ చేస్తున్నాను. సో బేసికల్గా హోమ్ టూర్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు చేయాలి. యాక్చువల్లీ మా వారి వర్క్ పరంగా మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాము. బట్ షిఫ్ట్ అయిన తర్వాత లగేజ్ షిఫ్ట్ చేసినప్పుడు అరవై హోమ్ టూర్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అయ్యి చేయలేదే అచ్చలే ఓకే లగేజ్ షిఫ్ట్ చేసినా కూడా ఇల్లు ఒకసారి చూపిద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. లెట్స్ సీ వచ్చేసి. సో ఇది బాల్కనీ. సో బాల్కనీలో ఫస్ట్ ఎంట్రన్స్ లో నేను వినాయకుడిని పెట్టాను. అండ్ దిస్ ఇస్ బాల్కనీ. అండ్ ఇక్కడ వాల్స్ కి కూడా నేను ఇట్లా స్టోన్స్ తో ఇది చేయించాను అనమాట. సో చాలా ఇష్టంతో చేయించుకున్నాను ఈ హౌస్ అంతా కూడా నేను. సో ఇక్కడ వచ్చేసి బ్లైండ్స్ వేసాము, ఎక్కువ లైటింగ్ అది కాకుండా. సో దిస్ ఈజ్ హాల్. ఇది మెయిన్ హాల్. సో చూసారు లోపల ఇంట్లో సామాన్లు ఏమీ లేవు, బట్ ఇల్లు మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇది మనకు చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న కౌంటర్ లాగా చేయించాము. అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి చేయించాము. అండ్ ఇక్కడ అంతా షో పీసెస్ అనమాట. సో ఇలా డిజైన్ చేసుకున్నాను. సో మధ్యలో ఆ పార్టీషన్ ఒకటి వైట్ కలర్ పార్టీషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇష్టంగా చేయించుకున్నాను. సో దిస్ ఈజ్ ది హాల్. సో హాల్ నుంచి నెక్స్ట్ ఇంకొక హాల్కి వెళ్దాము. ఇంకొక హాల్కి వెళ్ళే ముందు మధ్యలో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మధ్యలో డోర్గా పెట్టుకోవచ్చు, కానీ స్లైడింగ్ డోర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది ప్రిఫర్ చేశాను. నాకు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో బెడ్రూమ్లో ఈ కలర్ యూజ్ చేయలేదు కదా, సో హాల్లో బ్లాక్ అండ్ వైట్ అయితే బాగుంటుందని చెప్పేసి సో 2 హాల్స్లో కూడా ఈ కలర్ థీమ్ అనమాట. సో నెక్స్ట్ ఈ హాల్. యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ చాలా యూజ్ చేసే హాల్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. సో టీవీ తీసేసాము. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, 2 డ్రాస్, కింద డ్రాస్. మొత్తం ఇది కంప్లీట్ టీవీ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీ సెక్షన్ ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి వాచ్. సో వాచ్ ఇలాగే వదిలేసాము, ఎందుకంటే స్టిక్కర్ కదా, సో అందుకని వదిలేసాము. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఇట్ సైడ్ మై ఫేవరెట్ ప్లేస్, చాలా ఇష్టంతో చేయించుకున్నాను. సో ఈ వార్డ్రోబ్. సో మా పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోస్ అన్నీ కూడా నేను ఈ వాల్కి చేయించుకున్నాను. సో చాలా ఇష్టం. అంటే నా బెస్ట్ కలెక్షన్స్లో ఫేవరెట్ పిక్స్ ఏమైనా ఉన్నాయంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్స్. రోజు పిక్స్ చూసుకొని మురిసిపోయేదాన్ని. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోతున్నాం కదా, సో ఇదంతా మళ్ళీ చేయించేసేయాలి. దీని మీద వేరే స్టిక్కర్స్ అలా వేయించాలి, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా, సో ఇల్లు అందుకని అనమాట. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ సెక్షన్. ఈ డైనింగ్ సెక్షన్ దగ్గర ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ థీమ్ అయితే బాగుంటుందని చెప్పేసి సో ఎల్లో కలర్ మీద మధ్యలో లైట్ పెట్టించేసి షాండర్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫోటో ఫ్రేమ్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వదిలిపోద్ది. అండ్ డైనింగ్ కూడా తీసుకెళ్ళట్లేదు బికాస్ దిస్ మార్బుల్ అమ్మో అంతా షిఫ్టింగ్ అంటే చాలా ప్రాబ్లం కాబట్టి సో అందుకని. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్. సో డైనింగ్ సెక్షన్ ఉంది, వాషింగ్. సో ఇదెందుకు చూపిస్తున్నానంటే నాకు బేసిక్గా ఈ మిర్రర్ చాలా ఇష్టంతో తీసుకున్నాను. సో వెనకాల బ్లాక్ పెయింటింగ్ నుంచి ఈ మిర్రర్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉందంటే హాల్లో లుక్ అంతా ఈ సెక్షనే ఉంటుంది. దిస్ అండ్ ఈ డైనింగ్ సెక్షన్ అండ్ మై ఫోటో ఫ్రేమ్స్ ఒక్కసారి ఇలా చూసేద్దాము. సో బ్యూటిఫుల్ కదా. నాకు ఏంటి చాలా మిస్ అవుతున్నాను అన్న ఫీల్ ఎక్కువ ఉంది, అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. కాకపోతే మా వారి వర్క్ కోసం మేము వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు, బట్ చూపిస్తున్నాను కదా మీరు అడిగారు కాబట్టి. ఎస్, దిస్ ఈజ్ మై మదర్స్ బెడ్రూమ్ యాక్చువల్లీ. సో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేయించాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో చేయించామన్నమాట. ఈ రూమ్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. సో ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ బెడ్ వచ్చింది. సో బెడ్కి మేము బ్యాక్ సైడ్ కుషన్ లాగా చేయించాము, కాకపోతే తీసుకెళ్ళలేము, బెడ్ తీసుకెళ్ళిపోయాం. అండ్ అక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ అనమాట. సో ఇది రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక బెడ్రూమ్. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తాం. అండ్ ఈ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. దిస్ ఇస్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో అందుకే సింపుల్గా అంటే వైట్ అయితే కామన్, దానికి నేను మరి డార్క్ బ్లూ కాకుండా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ ఏంటి అంటే బాల్కనీ ఉంది. సో వ్యూ చాలా బాగుంటుంది, అంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. సో ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ స్టోరేజ్ రూమ్ ఇలా చేసాం అనమాట. అండ్ ఒకసారి మా ఇంటీరియర్స్ చూడండి, వాళ్ళు ఒకసారి నేను చాలా ఇష్టంగా చేయించుకుంటాను. సో మ్యూజికల్ థీమ్లో ఇలా సో బ్లూ కలర్లో ఇలా ఉండాలని చెప్పేసి సో ఫ్యాన్స్ అలా చేయలేదు, ఫ్యాన్స్ అలా చేస్తాను.
లెట్స్ గో ఇంకొక రూమ్కి వెళ్దాం. మై ప్లేస్, ఆర్ ప్లేస్ అనమాట. ఆర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో చాలా ఇష్టంతో చేయించుకున్నాను ఇది. సో అక్కడ వస్తే మీరు కార్నర్ నుంచి మీరు చూస్తే పైన ఇంటీరియర్ డిజైన్ చూస్తున్నారు కదా, సీలింగ్ అక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? సో ఏమో నాకు తెలియదు, చాలా కనిపించాలి అని చేయించుకున్నాను, ఇష్టంగా చేయించుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి మై కనిపించేస్తున్నావా? ఇది వచ్చేసి ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ రెడీ అవ్వడానికి నా మేకప్ సెక్షన్ అంతా కూడా అక్కడ నేను అరేంజ్ చేసుకునేదాన్ని. అండ్ ఇక్కడ బెడ్ తీసుకెళ్ళిపోయాము. సో ఇవన్నీ చేయించినవి, కార్డ్స్ చేయించాము కాబట్టి తీసుకెళ్ళలేము. సో కార్డ్ అంటే బెడ్కి బ్యాక్ సైడ్ చేయించిన డిజైన్ ఇక్కడే వదిలేస్తున్నాము. సో ఇది ఇవన్నీ వార్డ్రోబ్స్. బాగున్నాయి కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో. సో కర్టెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే వదిలేస్తున్నాము. సో చాలా టైం అంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, ఏమైనా ఆలోచించినాము, రాసుకున్నా, సో రెండు వాటితో ఆడుకున్నా. సో ఇక్కడ ఎక్కువ ఉంటాను. సో మై మదర్స్ ఫేవరెట్ ప్లేస్. అండ్ నా కోసం మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది. సో నేను చాలా ఫుడీ అంటే ఎంత ఇష్టంతో తింటానో. సో ఆమె నా కోసం టేస్టీ వంటలు చేస్తుంది. సో దిస్ ఈజ్ మై మామ్స్ ఫేవరెట్ ప్లేస్. సో కిచెన్ కూడా ఏంటంటే రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేయించాను. చాలా బాగుంది కదా కిచెన్. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అటు ఇటు తిరగడానికి బాగుంటుంది, అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. చిమ్నీ పెట్టించేసాము. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్ స్పేస్ చేయించాము. సో అన్నీ కూడా ప్రాపర్గా ఒక ప్లానింగ్తో చేయించుకున్నాను. మై డ్రీమ్ హౌస్. అస్సలు వదిలి వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి. సో మీరు అడిగారు హోమ్ టూర్ చేయమని, అందుకని చూపించాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. నేను మళ్ళీ ఇప్పుడు నేను ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నానో ఆ ఇంటి హోమ్ టూర్ కూడా చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మంచి టిప్స్. టాటా.